అదేవిధంగా శరవేగంగా పెండింగ్ ప్రాజెక్టులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష అయితే చేశారు. ఏవి కూడా పెండింగ్ ప్రాజెక్టులు ఉండకూడదు, పెండింగ్ లేకుండా ఉన్న వాటిలన్నిటి కూడా కంప్లీట్ చేయాలి, సత్వరమే పరిష్కారం ముందుకు వెళ్ళాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. మరి ఎస్ఎల్బిసి 5 కూడా ఫోకస్ పెట్టారు. తుమ్మిడిహెట్ వద్ద బ్యారేజ్కి కూడా డిపిఆర్ తీసుకోవడం అయితే జరిగింది. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రాష్ట్రంలోని నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై సెక్రటరియట్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో టన్నెల్లో చిక్కుకొని టన్నెల్ బోరింగ్ మిషన్ శకలాలను పూర్తిగా తొలగించామని, ప్రస్తుతం రైలు ట్రాక్ సాయంతో మరమ్మతులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గతంలో ఏదైతే జరిగిందో ప్రాబ్లం అది జరగకుండా మరి అన్నీ కూడా క్లియరెన్స్ చేసి మరి ఎస్ఎల్బిసిపై ఫోకస్ పెట్టి దాన్ని రన్నింగ్లోకి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు. అదేవిధంగా తుమ్మిడిహెట్ బ్యారేజ్ వద్ద డిపిఆర్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయాలని కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. దానికి ఉదాహరణగా మనకి మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించడం అని మనం దాన్ని చూడవచ్చు. ఇక మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా చూసా, తమ కుటుంబంతో కలిసి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా వీక్షించాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి చెప్పారు. సినిమాని ఎంతగానో ఆస్వాదించానని చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవికి ఆ చిత్రం పట్ల సీఎం అభినందనలు తెలిపారు. చిరంజీవి తన కుటుంబంతో కలిసి విహారయాత్ర కోసం స్విట్జర్లాండ్ వెళ్ళారు. ఈ సమయంలోనే దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవిని అక్కడికి ఆహ్వానించడం అయితే జరిగింది. ఆ విధంగా మరి చిరంజీవి గారు అక్కడైతే కలవటం అయితే జరిగింది. మరి ఓవరాల్గా మనకి తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి ఏంటంటే ఒక ముఖ్యమంత్రికి అదేవిధంగా టాప్ హీరోలో లెజెండరీగా హీరోగా ఉన్న చిరంజీవికి కూడా ఎంత మంచి అవినాభావ సంబంధం ఉందో దీని ద్వారా మరొక్కసారి మరి బయటకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మరి మెగా ఫ్యామిలీ తమ ముద్ర వేసుకుందనడానికి మరి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డితో మరి చిరంజీవి ఈ రకంగా ఉండడం, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా దూసుకుపోతున్నారో మనందరికీ కూడా తెలుసు. ఈ రకంగా ముందుకు మరి ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఒక 10 మంది ఇంప్లిమెంటేషన్ చేయగలిగిన స్టేజ్లో ఉన్నవాళ్ళు ప్రజలందరికీ చేయూతగా ఉండాలి. అంటే వాళ్ళు చేయగలిగినంత మంచి పనులు కంపల్సరీ చేయాలి. ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఇదే కోరుతున్నారు. ఎందుకంటే సెలబ్రిటీలు అయ్యారు అంటే ఊరికే సెలబ్రిటీలు అయిపోరు. వాళ్ళ కష్టం ఉంటుంది. వాళ్ళ కష్టంతో పాటు ప్రజలందరూ కూడా వాళ్ళని గుండెల్లో చేర్చుకుంటేనే కదా వాళ్ళు మరి సెలబ్రిటీలు అయ్యేది. మరి ప్రజలందరూ వాళ్ళ గుండెల్లో చేర్చుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఎంతో కొంత మంచి చేయాల్సిన బాధ్యత ప్రతి సెలబ్రిటీ మీద ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అందరికీ కూడా చెప్పడం జరిగింది. అయితే కొంతమంది దాన్ని ఏ రకంగా తీసుకున్నప్పటికీ కూడా మరి మెగా ఫ్యామిలీలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎప్పుడూ కూడా ప్రజలకు అండగా ఉండటానికి ముందుండటానికి సీఎం రేవంత్ రెడ్డితో ముందుకు వెళుతూ ఉన్న పరిస్థితి మనమైతే చూస్తాం. ఒకరికొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆహ్వానించదగ్గ విషయంగా మనం గమనించవచ్చు. మీరేమనుకుంటున్నారు? స్విట్జర్లాండ్ మెగాస్టార్ చిరంజీవి అండ్ రేవంత్ రెడ్డి కలవడాన్ని ఏ కోణంలో చూస్తారు? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా మనకి చెప్పొచ్చు, నన్ను చంపితే ఈ భూమి మీద ఇరాన్ అనేది ఉండదని చెప్పి ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పతాక స్థాయికి చేరాయి. ఖమేనీకి హాని తలపెడితే ప్రపంచమే తగలబడిపోతుందని ఇరాన్ హెచ్చరించగా, తనను హత్య చేస్తే ఇరాన్ భూస్థాపితం అవుతుందని ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థ ట్రంప్ మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఇరాన్ హత్యాయత్నం చేస్తే తాను బతికున్నా చనిపోయినా సరే ఆ దేశాన్ని భూస్థాపితం చేయాలని తన సలహాదారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని ట్రంప్ చెప్పారు. ఇరాన్లో జరుగుతున్న అల్లర్లకు మద్దతు పలుకుతున్న ట్రంప్పై మరి ఆ దేశం సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్లో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపైన ఖమేనీ మండిపడ్డారు. ఈ క్రమంలోనే తమ నాయకుడిపై చేయి వేయాలని చూస్తే ఆ చేతిని తెగ నరుకుతామని, ఖమేనీకి ఏదైనా జరిగితే ప్రపంచాన్ని తగలబెడతామని ఇరాన్ సైన్యానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు హెచ్చరించారు. దీనిపై ట్రంప్ తాజాగా స్పందిస్తూ తనను చంపేయాలని చంపేసినా మీరు భూమి మీదే ఉండరని తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేసుకున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు
మాటల తోటాలైతే పేల్చుకున్నారు. కానీ అక్కడ దాకా వెళ్లకుండా ఏవైనా శాంతియుత మార్గంగా ఉండేటట్టు చూసుకోవాలి. మరి అలా కాకుండా ఇరాన్ మీద తమ పెత్తనం ఏంటి అని చెప్పి ఇరాన్ అయితే అడుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఎప్పుడు నేను పెద్దన్న పాత్ర పోషిస్తానని చెప్పి చాలా వరకు తన చేతులారా తను చేసుకుంటుంది. రానున్న రోజుల్లో అమెరికా పెద్దన్న పాత్ర పోషించగలిగే స్థాయి మసకబారుతుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే మరి ఖమేనీకి ఏదైనా జరిగితే ఊరుకోమని వాళ్ళ అధికారి చెప్తే నన్ను ఏదన్నా జరిగిన ఇరాన్ కూడా మొత్తం తగలబడిపోతుందని ట్రంప్ అంటున్నారు. మీరైతే ఏమనుకుంటున్నారు? మరి ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? ఒక ఉడత ఊపు వ్యాఖ్యలు అనుకోవాలా? నిజంగానే ఏదైనా చేసే అవకాశం ఉంటుంది? అసలు ఇరాన్ అమెరికా మధ్య మంచి వాతావరణం తిరిగి నెలకొల్పడం జరుగుతుందా అనేది మనందరం కూడా వేచి చూడాలి. మీరు కూడా కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి ఏమనుకుంటున్నారు. ఇక అదేవిధంగా సింగరేణి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి సింగరేణిలో నైనీ కోల్ బ్లాక్ కుంభకోణం అంటూ వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని బొగ్గు గనుల విషయంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏం చేస్తుందో కాంగ్రెస్ కూడా అదే చేస్తుందని ఆయన తీవ్ర అసహనాన్ని అయితే మరి కిషన్ రెడ్డి వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి సింగరేణి క్యాలరీస్ ప్రాముఖ్యత, పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీలు కూడా సింగరేణి సంస్థని రాజకీయ ప్రయోగశాలుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. సింగరేణి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరిపిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే కేంద్రం పరిశీలిస్తుందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. నైనీ బ్లాక్తో పాటు పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. మంత్రుల మధ్య వాటాల విభేదాలతో సింగరేణి ఆశయం బయటకు వచ్చిందన్నారు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. వాళ్ళు వాటాలు ఏవైతే మంత్రుల మధ్య ఉన్నాయో దాన్ని సరిగ్గా కుదరక ఇలాంటివి బయటకు వచ్చినాయని చెప్పడం అయితే జరిగారు. దేశ బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. కిషన్ రెడ్డి కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాకుండా దేశ పారిశ్రామిక వృద్ధిలో ఈ సంస్థ భాగస్వామ్యం వెలకట్టలేనిదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కార్మికులు పోషించిన చైతన్యవంతమైన పాత్రను కూడా ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అయితే గుర్తు చేయడం అయితే జరిగింది. అయ్యా కిషన్ రెడ్డి గారు, దీన్ని మరి ప్రైవేటు వ్యక్తుల పరం కానివ్వకుండా తెలంగాణ రాష్ట్రానికి ఉండేలాగా చూడండి. నెత్తినూరు కొట్టుకుంటున్నా కూడా వీరు ప్రైవేటు పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మరి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు చెప్తుంది. మీరు ఏ పరిస్థితులు తీసుకొచ్చేటట్టున్నారో దీని మీద 1కి 10 సార్లు పునరాలోచించాలని చెప్పి అక్కడున్న కార్మికులు కావచ్చు, యావత్ తెలంగాణ రాష్ట్రం కావచ్చు కోరుకుంటున్నారు. అసలు బొగ్గు గనుల విషయంలో మరి మీరు ఏలు పెట్టి దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్నారా, లేదంటే దాన్ని రాష్ట్రానికి సంబంధించిన మరి ఎప్పుడు కూడా ప్రభుత్వ దానిగానే ఉంచుతారా, కేంద్రానికి సంబంధించిన ప్రభుత్వం దానిగానే ఉంచుతారా చూడాలి. ప్రైవేటీకరణ చేయటం మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా, కార్మికులు ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు అయితే కనబడటం లేదు. ఇక ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం బట్టి విక్రమార్క చెప్పారు. దంతనపల్లిలో ఇందిరమ్మ గృహప్రవేశం, కొండలగూడలో కొమరం నూరు విగ్రహానికి నివాళులు.